నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం. చెప్పండి. నేను హాస్పిటల్‌లో చేస్తానండి జాబ్ వచ్చేసి. నన్ను రమేష్ గారు రిఫర్ చేశారు విజయవాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నేను ఇంట్లో మదర్‌కి వాడిచ్చానండి. బీపీ ఉంది, షుగర్ ఉంది. వచ్చేసరికి మదర్ క్యూరెన్స్ అనేది వచ్చేసింది. తర్వాత నేను ఒక పేషెంట్‌కి రిఫర్ చేశా. ఆ పేషెంట్ వచ్చేసరికి లివర్ సిరోసిస్‌తో ప్రాబ్లమ్ అండి. అబ్డామిన్‌లో వాటర్ ఫార్మ్ అవుతా ఉంటది. సాల్ట్ తగిలినా, ఎన్‌వి తగిలినా, నాన్ వెజ్ తగిలినా. అది 16 లీటర్స్‌తో వచ్చాడతను. అబ్డామిన్ వాటర్‌తో. వచ్చేసరికి నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రమేష్ గారితో చెప్తే రమేష్ గారు కృష్ణయ్య గారిని తీసుకొనొచ్చారు. ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి అతను నేను వాడతానండి అని అన్నాడు. సరేనని చెప్పని ముందు 2 ప్యాకెట్స్ ఇచ్చాము సార్. జస్ట్ 20 డేస్ కని. ఇప్పుడు అదే పేషెంట్ ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేసేసి 3 టైమ్స్ వాడటం మొదలుపెట్టాడు. అదేంటి సార్ మరి చెకప్‌కి రావాలి గదా! అనంటే, లేదు మేడం నేను ఇది వాడుతుంటే నాకు ఎక్సలెంట్‌గా పనిజేస్తుంది. నాకింకా ఆ మెడిసిన్‌తో పని లేదు. నేను అల్ట్రాసౌండ్ గూడా చేయించాను ఒకసారి. చేయించేసరికి అబ్డామిన్ వాటర్ కంటెంట్ అనేది నార్మల్‌గొచ్చేసింది. ఇంక ఫార్మింగ్ అనేది లేదు నాకనిపిచ్చింది. ఇదివరకు ఉన్నంత దానికన్నా ఇంకా యాక్టివ్‌గా ఉన్నాను నేను అని జెప్పని చెప్పుకొచ్చారు సార్. ఓహ్! వెరీ గుడ్ అనిపించింది. మళ్ళీ దాచేపల్లిలో ఒక ఆవిడ పీసీఓడీతో ప్రాబ్లమ్‌తో ఇదవుతున్నారు. అయితే మళ్ళీ తను హాస్పిటల్‌కొస్తే చెప్పాను. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ వాడి చూస్తాను మేడం. తర్వాత బాగుంటే ఇంకో ప్యాకెట్ తీసుకుంటాను అన్నారు. అలాగేనండి అన్నా. వాడుతూ ఉన్నారు. వాడుతూ ఉంటే బావుంది మేడం. నేను వాడుతూ ఉండంగా చాలా ఎక్సలెంట్‌గుంది. నాకు ఇంకో ప్యాకెట్ తెప్పించి ఇవ్వరా అని చెప్పాననన్నారు. అది సార్. రిజల్ట్ అయితే బాగుంది సార్. నేను నా ఫ్యామిలీలో నుంచి నలుగురిని జాయిన్ చేశాను సార్. మా బావగారు అట్లా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారండి.